ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి ప్రభుని వాక్యంను తీసుకొని మీ వద్దకు రావటంలో దేవుడు కృప చూపినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ దినమందు మనం కంటిన్యూగా ధ్యానిస్తున్నటువంటి 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 15-16 వచనాలు మీకోసం చదువుచున్నాను. నిర్మలమైన మనసాక్షిని కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పరిశుద్ధ వాక్యంలో మన నిన్నటి దినమున మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించటం లేదా మీ హృదయములో నివసించుచున్న ప్రభు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము 15వ వచనంలో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారిగా మనం ఉండాలి. మనం దేవుని యందున్న విశ్వాసములో మన ముందుకు సాగుచున్నప్పుడు మన మనసాక్షి కల్మషం లేనిదై ఉండాలి. నిర్మలమైన హృదయ మనసాక్షి మనకు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే పౌలు గురించి లేనిపోని మాటలు చెప్పి అతని న్యాయాధిపతి సంఘానికి లేక అధిపతి ఎదుట నిలబెట్టినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. 24వ అధ్యాయం 1వ వచనం చదివితే 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరియాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెత్తులు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లనను, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనులకు సంబంధించిన అనేకమైన కీడులు తము పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నదని ఒప్పుకొని మేము సకల విధములైన సకల స్థలములోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాం. ఇక్కడ అతని పొగుడుతూ ఆయన చేస్తున్న మంచి కార్యాన్ని వివరిస్తూ పౌలు అను ఒకడు మా మధ్యలో దూరి మాకు చాలా కష్టం కలుగజేస్తున్నాడని వారు ఈ యొక్క అధిపతి ఎదుట తెలియపరచుచున్నట్లు దాని 5వ వచనంలో అంటున్నాడు. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడవై ఉన్నట్లు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడను గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. పౌలును ఈ న్యాయాధిపతి సంఘమునకు తీసుకురావడానికి ఉన్న కారణమును గురించి తెలియపరచుచున్నారు. దాన్ని మనం చదివినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం 16వ వచనంలో చూసినట్లయితే పౌలు మాట్లాడుచూ ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడ అతడు తన హృదయ శుద్ధిని, పరమార్థతను, యథార్థతను న్యాయాధిపతి సంఘం ఎదుట వివరిస్తూ చెప్పుచున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసం చేసుకున్నాను.
నిర్మలమైన మనసాక్షితో దేవుని పని జరిగించుచున్న వారిని ఖచ్చితంగా విమర్శిస్తారు. మన విమర్శనలకు ఎప్పుడు కూడా భయపడిపోకూడదు. విమర్శనలు వస్తుందని చెప్పి మనం మంచి పనులు చేయకుండా మానద్దు. ఈ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుస్సు చాలా విలువైనది. అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. గనుక ప్రభు పిలిచిన పిలుపును కంప్లీట్ చేయడానికి ఆయన అనుమతించిన దినములన్నిటిలో మంచిది మాత్రమే మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. మనల్ని దూషించు వారిని కూడా ఆశీర్వదించాలి. మీ శత్రువుకు ఆకలి కలిగినట్లయితే భోజనం పెట్టమన్నాడు, దాహం ఏర్పడినట్లయితే నీరిమ్మన్నారు. గనక ప్రభు మాటల యందు మనం ఆశ్రయం ఉంచి నిష్కళంకమైన మనస్సుతో ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. 9వ అధ్యాయం, రోమా పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదువుచున్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును ఆచారములను వాగ్దానములను కలిగినటువంటి వారు. కానీ వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుండి పుట్టెను, కానీ వారి జీవితంలో క్రీస్తుకు సంబంధించినటువంటిది ఏదియూ లేదు అని పౌలు తెలియపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పౌలుకు విరోధంగా గుంపు కూడిన ప్రజలను మనం చూస్తున్నాం. చూడండి, మంచిది ప్రవర్తించే వారికి విరోధంగా ఎల్లప్పుడూ విమర్శనలు వస్తాయి. ఇక్కడ పేతురు గ్రంథంలో మనం చదివిన విషయం ఏంటంటే, మీ రక్షణను గూర్చి హేతు అడుగు వారి ఎడల మీరు నిర్మలమైన మనసాక్షితో నిష్కళంకమైన హృదయముతో మీ హృదయములో ఉన్న క్రీస్తు ప్రభువును గూర్చిన వార్తను మీరు తెలియపరచటానికి మీరు మంచి మనసాక్షి కలిగిన వారిగా ఉండాలి. అది మాత్రమే కాదు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. గనక మనం తొందరపాటు చేయడానికి కుదరదు. మన విశ్వాసమును బట్టి హేతు అడుగుచున్నటువంటి వారికి సరైనటువంటి సమాధానం మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మంచి మనసాక్షిని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. కొంతమంది చేసే పనులు చూస్తే మనం కూడా వారిలాగా ప్రవర్తించాలని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ప్రభు అంటున్నారు, మీరు అలా చేయరాదు, మీరు అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మిమ్మల్ని నీతి సాధనాలుగా దేవుడు పిలిచాడు. ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లు మీరు నడవడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. 2వ కొరింథీ పత్రిక దాని 12వ వచనాన్ని, 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదామండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిని అనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమి అని మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఇక్కడ పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నారు, మేము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనసాక్షి కలిగిన వారిగా నడిచాము. మరియు మేము నిష్కాపట్యముతో పరిశుద్ధాత్మతలో దేవుని కృపలో ఆశ్రయించి మేము మాదిరి గల వారిగా నడిచాము అనేటువంటి ధైర్యం, ఆ మనస్సాక్షి మాకున్నది, అది మా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అనేటువంటిది ఒకటే మా జీవితంలో అతిశయ కారణమని అంటున్నారు.
మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మన హృదయానికి, మన మనసాక్షికి మనం యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ప్రజలను సంతోషపెట్టడం కోసం మనం ఎక్కువ షో చేయకూడదు. ప్రజలు చప్పట్లు కొడతారు ఈరోజు, రేపు ఉరివేస్తారు. కనుక ప్రజలు ఎల్లప్పుడూ అభినందిస్తారని అనుకొని ఏమీ చేయకండి. మీరు ఏదైనా చేస్తారో అది మీ మనసాక్షికి మంచిది అని అనిపించింది చేయండి. దేవునికి ప్రీతికరమైన కార్యములు చేయండి. దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. లోక మనుషుల చప్పట్ల కొరకు ఎప్పుడూ పనిచేయకండి. దేవుడు మిమ్మల్ని గురించి ఆశించేది, మీరు ఆయన కోసం పిలువబడిన వారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు పిలిచిన పిలుపుకు తగినట్లు మీరు నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరడానికి తగినట్లు ప్రభు సన్నిధానంలో మీరు మిమ్మల్ని సమర్పించుకోవాలి. మీరు ఆయన కార్యాభివృద్ధి కొరకు వాడబడడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి ఈ మాట తెలియపరచుచున్నారు. దాని యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయం దాని 5వ వచనాన్ని మనం చదువుదామండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్టలకు తిరిగిరి. ఈరోజు సమాజంలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనసాక్షిని చంపుకున్నారు, అది పోనేండి. వారి నిష్కపటమైన విశ్వాసము నుండి వారు తొలగిపోయారు. ఇప్పుడు వారు చేసే పని ఏంటంటే, తాము చెప్పిన వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలికిన వాటినైనను వారు గ్రహించడం లేదు. ఇంకా ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండగోరి ప్రయోజనరహితమైన ముచ్చట్లు పెడుతున్నారు అని అంటున్నారు. దేవుని పరిచర్యలో పిలువబడిన సేవకులందరూ భయముతో ఈ మాటలు గ్రహించాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడవాలి. దైవచిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రభుకిష్టులుగా మనం ఉండడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మనం ఏదైతే మాట్లాడుచున్నామో అది మన మనస్సాక్షి కూడా అంగీకరించినటువంటి మాటలై ఉండాలి. మనుషులను సంతోషపెట్టడం కొరకు వట్టి మాటలు చెప్పి దేవునికి దూరస్తులై మనం జీవించామనుకోండి, మనకు ఈ లోకంలో కొంచెం కాలం కొరకు మెప్పు దొరుకుతుంది, కానీ శాశ్వతంగా దేవుని మెప్పును మనం పోగొట్టుకుంటాం. కనుక ఈ రోజులలో చేయవలసింది ఒక్కటే, మనుషులను సంతోషపెట్టుట కన్నా దేవుణ్ణి మెప్పించుకోవడం, దేవుణ్ణి సంతోషపెట్టడం అది గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. మనం నిర్మల మనసాక్షి గల వారిగా నడవాలి. పౌలు అంటున్నారు, నేను అబద్ధం ఆడడం లేదు, నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి నన్ను నేను సమర్పించుకున్నాను. నా ప్రయాస నా ప్రభువును సంతోషపెట్టడానికే. మనుషులు ఎన్ని తప్పులైనా పట్టొచ్చు, కానీ మనకు దేవుని ఎడల ఒక మనసాక్షి, ఒక నిర్మలత మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా చూడండి, తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదామండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనేయును అలెగ్జంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. అపోస్తలుడైన పౌలును
వెంటబడి కలవరపరచిన కొంతమంది ఉండే. అందులో ఇద్దరి పేరు ప్రత్యేకంగా చెప్పారు, హుమనయును అలెగ్జందరు. వారు మంచి మనసాక్షిని త్రోసివేశారు, విశ్వాసము నుండి తొలగిపోయారు. ఓడబద్దలైపోయినట్టు అయింది వారి జీవితం. వారి విశ్వాస నావా బద్దలైపోయింది. వారికి ఇంకా ఒడ్డు చేరడానికి ఉన్న ఏ ఛాన్సు లేదు. కాబట్టి చివరిగా తను ఏం చేశారు, వారి జోలికి పోకుండా వారిని అపవాదికి అప్పగించారు. ఎందుకంటే వారిని శిక్షించటానికి, వారిని సరిచేయడానికి సరిపోయినటువంటి ఒక ప్రాసెస్లో దేవుడు వారిని పెట్టేశారు. నేను మీకు చెప్పమాటే, మీరు ఏదైతే మంచిది చేస్తున్నారో ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. కుటుంబంలో అందరికీ సేవ చేసిన కొందరైనా విమర్శనలు, వ్యతిరేకతలు తెలియపరుస్తారు. కొంతమంది కుటుంబంలో చాలా త్యాగపూరితంగా ఉంటారు. కానీ మా కుటుంబంలో కొంతమంది మాటలకారులు వీరిని కలవరపరుస్తూనే ఉంటారు. ఎంత మంచి చేసినా వారికి మంచిది దొరకకుండా చేస్తారు. అటువంటిది మీ జీవితంలో కూడా బహుశా ఎదురవుతుందేమో. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంకో కొంచెం ఎక్కువగానే ఉంటాయి అది. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులందరూ ఇటువంటి మార్గం గుండా వెళ్ళినటువంటి వారే. జీవితంలో సిచ్యువేషన్స్ ఎంత వ్యతిరేకంగా ఉన్నా మంచిది చేయడం మాత్రం మీరు మానకండి. నేను ఇదివరకే చెప్పాను, చందన వృక్షాన్ని గొడ్డలితో నరికితే చందన వాసనే వస్తుంది. మీ ఆత్మీయ జీవితం క్రైస్తవ్యముతో ముడిపడినది, క్రైస్తవ్యములో మీరు నిమగ్నమై ఉన్నారు అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. మీ విశ్వాసమును కానీ, మీ నిరీక్షణను కానీ, మీలో ఉన్న ప్రేమను కానీ శోధించువారు గొడ్డలితో చెట్టును నరికినట్లు మిమ్మల్ని నరకొచ్చు, గాయపరచవచ్చు. అప్పుడు మీలో నుండి చేదు రాకూడదు. అప్పుడు కూడా బ్లెస్సింగ్స్ రావాలి, దీవెనలు రావాలి, ఆశీర్వాదాలు రావాలి. మిమ్మల్ని విమర్శించే వారిని, మిమ్మల్ని శపించే వారిని మీరు దయచూపు వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. సమాజంలో ప్రభు పరిచర్య సేవలో అనేక రకాలైన అనుభవాలు కలిగి ఈ 35 సంవత్సరాలు ఈ పట్టణంలో దేవుడు నిలబెట్టాడు. ఎన్నెన్నో అనుభవములు, ఎన్నెన్నో మాటలు, ఇవన్నీ విన్నా మన జీవిత శైలికి ఏమాత్రం మార్పు లేదు. మనం దేవుని అడుగు జాడలో నడుస్తూ మనం ముందుకు పోతూనే ఉన్నాం. మనల్ని చూచి ఓర్చుకోలేని వారు, మనల్ని చూచి భరించలేని వారు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. వాటన్నిటికీ మనం జవాబుదారులం కాదు. వాటన్నిటికీ మనం జవాబు చెప్పాల్సిన అవసరత లేదు. కానీ మన విశ్వాసమును గూర్చి, మన జీవిత నిష్కలంకత్వమును గురించి హేతు అడుగు ప్రతివానికి మన సాత్వికంతో సమాధానం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. గనక ప్రియులారా, మీ జీవితం దేవునికి ప్రీతికరమైనటువంటిదిగా సమర్పించుకొనొచ్చు. ప్రభువును సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం దాని 9వ వచనం చదువుదాం. దుర్లాభమును ఆపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలను. మనం విశ్వాస మర్మమును గైకొనడం ఎలా చేయాలి? దుర్లాభమును ఆపేక్షించు వారి వల్లనే మనం ఉండకూడదు. మనము పవిత్రమైన మనస్సాక్షి గల వారిగా విశ్వాస మర్మమును గైకొనాలి అని ప్రభు కోరుచున్నారు. దేవుని విషయమై మన మనసాక్షి నిర్మలమైనదిగా ఉండాలి. మనతో ముచ్చట చెప్పేవారు కొందరు అబద్ధం ఆడతారు, కానీ మీరు నమ్మాలి. మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే వారి దగ్గర సిబిఐ వెరిఫికేషన్స్ చేసినట్లు మీరు అన్ని వెరిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మించిన వారిని మీరు నమ్మండి. మీరు కొంత నష్టపోతారు, మీరు కొంచెం మోసపోతారు, కానీ మిమ్మల్ని దేవుడు ఆదుకుంటారు. మీరు దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన మనసాక్షితో ఉంటే ఖచ్చితంగా మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మంచి మనసాక్షి గల వారికి ఉపద్రవం ఎక్కువవుతుంది. కుళ్ళు కుయుక్తి కలిగిన వారు, కుతంత్రములు వాడుకున్న వారు సమాజంలో చక్కగా నిలబడగలరు, కానీ
యథార్థత నీతి పాటించేటువంటి వారికి సమస్యలు ఎక్కువవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిర్మలమైన మనసాక్షి గలవారై మంచి మనస్సాక్షితో మీరు ముందుకు పోవాలి అని ప్రభు మిమ్మల్ని గూర్చి ఆశించుచున్నాడు. ఈరోజు మీరు చేసిన త్యాగానికి ఫలితం రాకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు వాటిని వడ్డీతో పాటు మీకు ఇచ్చే ఒక రోజు వస్తుంది. ఎందుకంటే ఆయన వీటన్నిటిని తన స్మరణపు పుస్తకములో రాసి పెడతాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మొర్దెకాయిని ఉరిస్తంభంలో వేలాడతీయడానికి ఉరిస్తంభం తయారు చేసి హామాను అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మొర్దెకాయి ప్రతిరోజు చేసిన పని మాత్రమే చేసుకుంటూ నిర్మల మనసాక్షితో ఉంటే, కానీ ఏం జరిగింది తెలుసా? రాజు గారికి నిద్ర లేకుండా పోయింది. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టడం లేదు. రాజు అటు బొర్లి ఇటు బొర్లి ఎవరెక్కడా అని పిలిచినప్పుడు సేవకులు ఇద్దరు వచ్చారు. మేమున్నాము, చిత్తగించు ప్రభువా, అయితే నా డైరీ తీసుకురండి అన్నారు. డైరీ తీసుకొచ్చారు, చదవండి అన్నారు. వారు అద్భుతం ఏంటంటే మొర్దెకాయిని గూర్చినటువంటి వార్త ఆ రోజు చదివారు. అయితే రాజుగారిని అపాయపరచడానికి ప్రయత్నించిన ఇద్దరి చేతిలో నుండి మొర్దెకాయి రాజుగారి ప్రాణాన్ని కాపాడినటువంటి విషయాన్ని అందులో రాయబడి ఉంది. ఆ డైరీలో రాజు అడిగాడు, కిందికి చదువు, ఈ మొర్దెకాయికి ఏం పారితోషికం ఇచ్చానో చూడు. అక్కడ ఎల్లా తిప్పి కొడితే ఏమి పారితోషికం ఇవ్వలేదు. రాజుగారు మర్చిపోయారు. ఓహో, అలాగైతే నేను అతనికి ఏదైనా హెల్ప్ చేయాలి, నా ప్రాణాన్ని కాపాడుకున్నవాడు, సరే చూద్దాం, రేపొద్దున ఆలోచిద్దాం అని రాజు అనుకున్నాడు. పడుకున్నాడు. మరి పొద్దున లేచి చూస్తే హామాన్ వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. హామాన్ ఎందుకు వచ్చాడు తెలుసా? ఉరిస్తంభం మీద మొర్దెకాయిని ఎక్కించడానికి, రాజుగారి దగ్గర నుంచి అధికారం తీసుకోవడానికి వచ్చాడు. అప్పుడు రాజు అడిగాడు హామాను, నేను బహుశా ఎవరినైనా ఒకరిని గౌరవించాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు హామాన్ అనుకున్నాడు, ఈ దేశంలో నన్ను తప్ప రాజు గౌరవించడానికి ఇంకెవ్వరు లేరు, నాకే ఆ ఘనత వస్తుంది. రాజా, నీ రాజవస్త్రమును నీ ఉంగరమును పట్టుకొని, ఆ ఉంగరం అతనికి తొడిగించి రాజవస్త్రం పట్టుకొని అతని నీవు సంచరించే గుర్రము మీద కూర్చోబెట్టి దేశంలో ప్రధాని అయిన ఒక వ్యక్తిని ముందు నడిపించుకొని, మహారాజు గారు గౌరవించువానికి ఇలా చేస్తాడు అని ముందు అతనితోని చెప్పించాలి. అట్లయితే నువ్వు పని చేయి హామాను, మొర్దెకాయిని తీసుకొచ్చి నువ్వు చెప్పినట్లు నా గుర్రం మీద కూర్చోబెట్టి నువ్వు ముందు నడుచుకుండు. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినది ఏదైనా చెప్పుకో. నువ్వు చెప్పావు కదా రాజుగారు గౌరవించేవాడిని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, అదే చెప్పేసి అంత తిరిగి చెప్పుకొని రా. ఈయన గుండె ఆగిపోయింది. ఆ రోజులలో హార్ట్ అటాక్ లేదనుకుంటున్నా నేను. ఒకవేళ అది ఉంటే మాత్రం హామాను అక్కడ పడి చచ్చిపోయేటోడు. హామాను చచ్చినట్లు మొర్దెకాయిని రాజగుర్రములో కూర్చోబెట్టి రాజవస్త్రమును చేతిలో పట్టుకొని నడవడం, చెప్పడం ఇవన్నీ చాలా కష్టమైంది. కానీ నేను చెప్పడానికి ఉద్దేశించిన విషయం, నువ్వు మంచి మనసాక్షి కలిగిన వ్యక్తివైతే నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు, నిన్ను దేవుడు గౌరవించినప్పుడు ఇటువంటి అసూయ కలిగిన వాళ్ళు కుట్రపరులను నీ ముందు నడిపించి నీ గురించి వాళ్ళతోని గొప్పగా చెప్పిస్తాడు దేవుడు. కాబట్టి నీవేం చేయొద్దు, నిరాశ చెందొద్దు, నీవు ఏమాత్రం కలవరపడొద్దు. ఏ కీడు జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ అవమానం వచ్చినా, ఏ నిందలు జరిగినా చేసే మంచి పని మంచి మనసాక్షితో నిర్మల హృదయంతో చేస్తూ పో. అది గమనించకుండా పోదు, దానికి ప్రతిఫలం రాకుండా పోదు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఈరోజు ఈ వాక్యం వినుచున్నటువంటి మీలో బహుశా ఎవరైనా నలిగిపోయినటువంటి స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, బాధపడినటువంటి స్థితిలో ఉన్నారేమో, మీకు విరోధంగా గుంపు కూడిన వారు మిమ్మల్ని కలవరపరుస్తున్నారేమో. కానీ పరిశుద్ధాత్ముడు మీతో అంటున్నారు, మంచి ప్రవర్తనతో, మంచి మనసాక్షితో అట్టి వారిని ఆశీర్వదించండి. పగ తీర్చటం మీ పని కాదు, ప్రశ్నించడం మీ పని కాదు, వారికి విరోధంగా కీడుకు
బదులు ఏ కీడు చేయకుండా మేలు మాత్రం చేస్తూ ముందుకు వెళ్ళండి. మీ పయనం సురక్షితంగా ఉండును. దేవుడు నీ మార్గములన్నిటినీ నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అద్భుతమైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేనిని గూర్చి కూడా చింతపడకూడదు అని ప్రభువు చెప్పుచున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక దాని 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఈ తరుణంలో చదువుదామండి. 13వ అధ్యాయం 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేం అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాం. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు మరలా హెబ్రీ విశ్వాసులకు ప్రార్థన విన్నపాన్ని కోరుచున్నాడు. మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయముల్లోనూ యోగ్యమైన ప్రవర్తన కోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాం. అయినను మరి ఎక్కువగా మేము యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండటానికి మా కోసం ప్రార్థన చేయండి అని అంటున్నారు. దైవ సేవకులకు ప్రార్థన చేయండి. అపవాది శోధనలో వారొక్కరు కూడా పడిపోకూడదు. అపవాది యొక్క కుతంత్రములలో వారు చిక్కిపోవద్దు. ప్రభు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీ మార్గం దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు అని నువ్వు విశ్వసించాలి, ముందుకు పోవాలి. కెరీతు వాగు ఎండిపోయింది. ఏలియా కలవరంలో ఉన్నాడు. కానీ దేవుడు సారాఫాతును తన కోసం సిద్ధపరిచాడు. నీ జీవిత యాత్రలో బహుశా నువ్వు కలత చెంది ఉన్నావేమో, ఎలా ముందుకు పోవాలో తెలియని తోచని స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీవు కాపాడుకున్న మంచి భక్తిని, మంచి విశ్వాసమును పోగొట్టుకోవకు. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచావు ఇంతకాలం, ఇంకనూ కొనసాగించండి. ఆయన యందు నీకున్న విశ్వాసాన్ని కాపాడండి. ఖచ్చితంగా ప్రతిఫలం నీ దారికి వచ్చును. దేవుడు మార్గం నీ కోసం తెరవబోచున్నారు. ఇంతకాలం అపవాది మూసివేసినటువంటి కొన్ని ద్వారాలు దేవుడు తెరవబోచున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదింపబోచున్నారు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ లాక్డౌన్ బహుశా నిన్ను ఆత్మీయంగా రూపాంతరపరచడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి దేవుడు ఏర్పరచినటువంటిది కావచ్చు. కనుక విశ్వాసముతో, ప్రార్థనతో, సమర్పణతో, భక్తితో ఖచ్చితంగా ప్రభు పనులో మీరు నిమగ్నమై ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఆసక్తిగా ఆయన కార్యమును కొనసాగించండి. అద్భుతమైన దీవెనలతో ప్రభు మిమ్మల్ని నడిపించి వార్ధుల్య చేయనుగాక. తిరిగి మనం చదవబడిన వాక్య భాగంలోకి మరలా వస్తాం. 1 పేతురు 3వ అధ్యాయం దాని యొక్క 15వ వచనాన్ని మరొకసారి మనం చదువుదామండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారు కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేదు అడుగు ప్రతివానికి. మీలో ఉన్న నిరీక్షణ ఎట్లాంటిది? లౌకికమైన నిరీక్షణయా, ఆత్మ సంబంధమైన నిరీక్షణయా? మీరు దేవుని గూర్చి నిరీక్షిస్తున్నారా, లోకం గురించి నిరీక్షిస్తున్నారా? మీకు సహాయం చేయువాడు దేవుడు అని మీరు నమ్ముచున్నారా, లోక మనుష్యుల చేత మీకు సహాయం వచ్చునని మీరు ఆశిస్తున్నారా? మీరు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో దానిని గురించి మీకు కాస్త మీ హృదయములో ఒక ధైర్యం ఉండవలసినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యములో రోమాపత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 18వ వచనాన్ని మనం చదువుదామండి. రోమాపత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 19వ వచనాన్ని మనం 18వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. రోమాపత్రిక 4వ అధ్యాయం దాని 18వ వచనం. నీవు అనేక జనములకు తండ్రినిగా నిన్ను నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ అబ్రహాముని గురించి మాట్లాడుచున్నారు. అబ్రహాం దేవుని యందు నిరీక్షించడానికి ఆధారం ఏమీ లేని సమయంలో ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన ఉంచిన విశ్వాసం ఎటువంటిది అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచినది. ఆయన బలహీనుడు, ఆయన వృద్ధుడు, తన భార్య మృతతుల్యమైన వృతాప్యములో ఉన్నారు అని తెలిసి కూడా వాగ్దానం చేసిన దేవుని అందున్న తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. బహుశా మీ జీవితంలో చాలా ఆటంకాలు మీకున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మీకున్నాయి, ఆధారం లేని స్థితి మీ జీవితంలో ఉండొచ్చు. కానీ విశ్వసించండి, మాట ఇచ్చిన దేవుడు తప్పనివాడు. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు, మీ కొరకు అద్భుత కార్యం చేస్తాడు. అబ్రహాము వలె దేవుని సన్నిధిలో విశ్వసించండి. ఆయన మీకోసం ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు అని మీరు విశ్వసించాల్సిందిగా మనం చేస్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండక క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రియులారా, మనము దేవునికి శత్రువులమై ఉన్నప్పుడు, పాపాత్ములమై ఉన్నప్పుడు మన కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన నిమిత్తం ప్రాయశ్చిత్త బలిమరణం పొందాడు. 10వ వచనంలో అంటున్నారు, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అయోగ్యులం, అప్రాప్తులం, పాప పంకిలమైన జీవితంలో ఉన్న మనలని పవిత్రులుగా చేయడానికి తన ప్రియ కుమారుని మన కోసం నలుగుగొట్టుటకు అప్పగించి తనకు చెందిన పవిత్ర వస్త్రాన్ని మనకు ధరింపచేసి నీతిమంతులారా అని మనల్ని పిలుచుచున్న ఆ దేవుని ప్రేమ ఎంత అపారమైనది. నా నిరీక్షణ ఆత్మ సంబంధమైనటువంటిది. లోకములో ధనం రావచ్చు, మేడలు కట్టొచ్చు అనేటువంటి నిరీక్షణ కన్నా దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఆయనలో నుండి వచ్చు ఆశీర్వాదము కొరకు కనిపెట్టే నిరీక్షణ మనం పొందిన వారమై ఉండాలి. ఈ లోకంలో మనకి ఏదేది దేవుడిచ్చినా అది దేవుని దానమని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మన క్రెడిట్ వలన వచ్చినది కాదు, అది దేవుని కృప వలన మనకు కలిగినదే. అందుకు మనం గర్వపడకూడదు, అహంకరించకూడదు. అన్నీ కూడా దేవుని దానమే.
అని దేవునికి స్తోత్రం చెల్లించాలి, ప్రభువును మహిమపరచాలి. ఆయనకి ఇష్టలుగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పించాలి. ప్రియులారా, మీ జీవితం చాలా విలువైనది. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. మీరు ఆయనకు ఇష్టలుగా, నిత్య జీవానికి వారసులుగా మీరు ఉండాలని ప్రభు కోరుచున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఈ దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన నిరీక్షణ, అది మన ముందుకు కొనసాగించడానికి ఓపికతో దాని కొరకు కనిపెట్టాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. చూచిన వాటి కొరకు ఎవరు నిరీక్షించరు, చూడని దానినే నిరీక్షిస్తారు. విశ్వాసము చేత చూడని దానిని, ప్రభు వాగ్దానం చేసిన దానిని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని మీరు విశ్వసించి కనిపెట్టండి, ఎదురు చూడండి. ఆయన దీవెనలు, ఆశీర్వాదములు మీరు పొందదగినట్లు ప్రభు సన్నిధానంలో మీరు ఆయనకిష్టులుగా ఉండడానికి మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించమని ప్రభు కోరుచున్నారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం కూడా ఈ సమయంలో చదువుచున్నానండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈరోజు మనం నిరీక్షణ గురించి మాట్లాడుచున్నాం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటిది. గనక ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన దీవెనలు పొందడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన నమ్మదగిన వాడు, అద్భుతకరుడు. ఒక్క వచనం కూడా చదివి ఈరోజు ధ్యానాన్ని మనం ముగిద్దామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 3వ వచనం చదువుతున్నాను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనం అందరము దేవుని యందు నిరీక్షించుచున్నాము గనక మనలని పవిత్రపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పరిశుభ్రతను గురించి చాలా అవేర్నెస్ మనకు వచ్చింది. ప్రతిరోజు 10 సార్లు చేతులు కడగాలి. పరిశుభ్రత అది కేవలం చేతికే కలుగుతుంది, కానీ పరిశుద్ధత మన మనసాక్షికి కలుగుతుంది, మన హృదయానికి కలుగుతుంది. మనము పరిశుద్ధత గల వారిగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఒక నిమిషం తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నిర్మలమైన మనసాక్షిని గురించి, ఆత్మ సంబంధమైన నిరీక్షణను గురించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ కృపా సమాధానములు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుమని, ప్రభువా నీ సాక్షులుగా మమ్మను వాడుకొనమని మీ సన్నిధానములో నమ్మదగిన బిడ్డలుగా, మీ చిత్తం నెరవేర్చు వారిగా మేము ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ జీవిత యాత్రలో మేము త్రొట్టిల్లకుండా నీకోసం నిలబడడానికి, ప్రయోజనకరమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్ముడు మా మధ్యలో తన కార్యం జరిగించినట్లు కృప చూపమని, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ సన్నిధి, నీ సమాధానం ప్రతి వారికి దయచేయమని, ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ప్రభువా నీ కృప మాకు కావాలని, మీ సన్నిధిలో మమ్మల్ని వాడుకొనమని, కృపలతో నింపుమని, ఆదరణ దయచేయమని, విశ్వాసములో స్థిరులుగా, ఆత్మలో నిరీక్షణ గల వారిగా, నిర్మలమైన మనసాక్షి గల వారిగా నీ పనులో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని, పరిశుభ్రత మాత్రమే కాదు, మేము పరిశుద్ధత కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయమని, ప్రభువా నీ సన్నిధి, నీ సమాధానం మాకందరికీ దయచేయమని, కృపలతో నింపుమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామాన్ని ఘనపరచమని, ఈ వాక్య ధ్యానం మరలా రేపు మేము కొనసాగిస్తూ ఉండగా ఆత్మలో ఎదిగిన స్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దినదినం మేము ఎదుగుచున్న బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, కృప చూపమని, ఆదరించమని, నిన్ను నువ్వు మహిమపరచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.
ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మరలా మనం కలుసుకునేదాకా దేవుడు మనకు తోడై ఉందని గాక. మీలో ఎవరైనా దేవుని పరిచర్యలో మీ ప్రోత్సాహనం అందించడానికి ఆశిస్తే డీటెయిల్స్ స్క్రీన్లో ఉంది, మీరు వాటిని పొందండి. దేవుడు మమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.